హలో అండి, అందరికీ నమస్కారం. పెళ్ళైన పండగైనా లేదా ఇంట్లో పూజ అయినా మనం అరుదుగా కట్టుకునేదే చీర, పట్టు చీరలు. అరుదుగా అని ఎందుకన్నాను అనుకుంటున్నారా? చీర మనం కొనడానికి ఎంత కష్టపడి వేలు పెట్టి కొంటామో, ఆ తర్వాత కట్టాక దాని డ్రై వాషింగ్ కూడా మనకి 200-300 తీసుకుంటారు. ఆ 200-300 ఏముందిలేండి అనుకోవద్దు. అది కూడా మనం ఇంట్లో డ్రై వాష్ కానీ క్లీనింగ్ ఇదే ఈజీగా మనమే వాష్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో ఒకరు నన్ను అడిగారనమాట, పట్టు చీరలు వాషింగ్ ఎలా చేయాలని. దానికి ఈ వీడియో పెడుతున్నాను. పట్టు చీరలు అనేవి ఎక్కువ కాలం మనకి అలా ఉండాలంటే కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతే మనకి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయండి. సో అలాంటి మంచి కంటెంట్ టిప్స్తో ఈరోజు వీడియో ఉండిద్ది. చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇవైతే నేను చూపిస్తున్నాను కదా పట్టు చీరలు. ఇవైతే మనకి రకరకాలుగా ఉంటాయి. కొన్ని కుందన్స్తో ఉంటాయి, లేకపోతే డిజైన్స్ ఉంటాయి. మనం ఇంట్లో ఈజీ మెథడ్ డ్రై వాషింగ్ క్లీనింగ్ ఏంటంటే మనకి షాంపూ ఉండేది కదా, షాంపూ చాలామంది వాడతారు. కొంతమంది అయితే కుంకుడుకాయలు కూడా వాడతారు. నాకు మా అమ్మమ్మ కాలం అంటే మా మామ ఉంది, మా మామ కాలంలో అయితే బెల్లం నీళ్ళతో కూడా పట్టు చీరలు అనేవి వాష్ చేసేవాళ్ళంట. నాకైతే తెలీదు, నేను ఎప్పుడూ చూడలేదు కూడా. సో ఇదైతే నేను లాస్ట్ టైం కట్టుకున్న చీర అనమాట. దీన్ని నేను ఇలాగ చేత్తో ఒకటి దాంతో ఒకటి మడతలాగా మనము కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా విడిగా తీసి ఫోల్డ్ చేసేసి నేను వాష్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. పట్టు చీరలు అనేవి మనం ఎక్కువ వాష్ చేయకూడదండి. నాకు తెలిసినంత వరకు ఇది నేను కట్టుకొని ఇది 3rd టైము. ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు చెమట పట్టింది కదండి. లేదండి, మనము బయట నుంచి వచ్చాక రాగానే తీసి ఎండలో అయితే వేయకుండా మామూలుగా ఇంట్లోనే అంటే నీడ చాటున ఎక్కడైనా సరే దండి మీద వేసి దానికి ఉన్న చెమట వాసన అంతా ఎక్కువ పీల్చుకోకుండా ఆ గాలికి ఒక రోజు సరైనా సరే పక్కన పెట్టేశారంటే నెక్స్ట్ రోజు మీరు తీసుకొని మడత పెట్టేసుకొని మనం లోపల పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే ఇంకోటి ఎక్కువ పర్ఫ్యూమ్స్ అనేది వేసినా సరే ఇవి కొంచెము వాటికి ఎక్కువ పట్టేస్తాయి కాబట్టి పర్ఫ్యూమ్స్ అనేది కూడా కొంచెం అంటే బాగా ఎక్కువ ఘాటుగా ఉండే స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ కాకుండా కొంచెం మైల్డ్గా వచ్చేవి వాడితే మంచిది. ఇవన్నీ నేను యూజ్ చేసే టిప్స్ మాత్రమే చెప్తున్నానండి. ఇందులో ఏది కరెక్ట్ అయినా రాంగ్ అయినా సరే మీరు తప్పుగా తీసుకోవద్దు. నాకు యూస్ఫుల్ అనిపించినాయి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. నేనైతే యూజ్ చేసే మెథడ్ అయితే ఇదనమాట. ఇందులో నేను సపరేట్గా ఎందుకు తీసుకున్నానంటే మనకి పట్టు చీరలకి కింద ఫాల్ కానీ కొన్నిసార్లు కొన్ని పట్టు చీరలు లైక్ మనకి బ్లూ కలర్లో కానీ రాణి కలర్లో ఏంటంటే కొంచెం కలర్ వస్తాయి కాబట్టి అన్నీ ఒకే దాంట్లో కాకుండా విడివిడిగా తీసుకొని విడివిడిగా వాష్ చేసుకో. అది కూడా మీరు ఎక్కువసేపు నానబెట్టొద్దండి. 15 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత ఏదైనా మీ దగ్గర కంఫర్ట్ కానీ లేదా సాఫ్ట్ టచ్ అలాంటి లిక్విడ్ ఉన్నా సరే అందులో 2 సార్లు జాడిచ్చేసి మీరు ఆరేయచ్చు. చూసారా ఎలా లిక్విడ్ వచ్చిందో, మొత్తం కలర్ అంతా బయటకు వచ్చేసింది. కాబట్టి అన్నీ ఒకే దాంట్లో కాకుండా విడివిడిగా మనం తీసి పట్టు చీరలు అనేది మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే మొత్తం ఇలా షాంపూలో ఉతికాక కొంతమంది వాషింగ్ మిషన్లో కూడా వేస్తారు. నేనైతే అస్సలేనండి, వాషింగ్ మిషన్లో వేస్తే ముడత పడిపోయి పాడైపోయింది కాబట్టి. సో పట్టు చీరలు మనకి ఎక్కువ కాలం నాణ్యతగా అలాగే ఉండాలంటే మనకి నాప్థలిన్ బాల్స్ అని అలాంటివి ఎక్కువ మనం పెడతాము. సో అలాంటివి కాకుండా మనము ఒక టిష్యూ తీసుకొని అందులో మీ దగ్గర అంటే మన కిచెన్లో ఉండే రెగ్యులర్గా ఉండే లవంగాయలు కానీ లేకపోతే మిరియాలు కానీ చిన్న మూటలా కట్టుకొని మీరు పట్టు చీరలు పెట్టే చోట పెట్టేశారంటే అవి ఎక్కువ కాలము పాడవకుండా అలాగే ఉంటాయి. పాడవుతాం ఏముంటుంది సిస్టర్ అనుకోవద్దు. కొన్ని ఏంటంటే కలర్ అంటుకుపోతాయి, కొన్ని ఏంటంటే ముడత పడిపోతాయి. అలా అంతేకాదు మనం పట్టు చీరను కూడా ఎక్కువ ఐరన్ చేయకూడదండి. ఎక్కువ సార్లు ఐరనింగ్ కూడా దానికి సూట్ అవ్వదు అనమాట పట్టు చీరలకి. పట్టు చీరలు మడతపెట్టి మనం కబోర్డ్స్లో పెట్టేటప్పుడు కూడా దాంట్లోనే చాలామంది డిజైనర్ బ్లౌజెస్ కూడా చీరలోనే పెడతారు. అలా కాకుండా సపరేట్గా పెట్టడం అనేది చాలా మంచి అయిన పద్ధతి అనమాట. అలాగే వాటికంటూ సపరేట్ ర్యాక్ పెట్టేసి లేకపోతే వాటికంటూ ఏదైనా శారీ బ్యాగ్స్ లాంటిది కొని వాటికంటూ సపరేట్గా పెట్టి మనం పెట్టడమే మంచిది. అన్నీ సిల్క్ శారీస్ పెట్టేసినట్టు ఒకే చోట పెట్టకుండా కొంచెం అంటే వాటికంటూ సపరేట్గా పెడితే మంచిదన్నమాట. సో ఇవి చిన్న టిప్స్ అనేవి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి. సో అవే మీతో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీకు వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. సో మీకు డ్రై వాష్కి ఒకవేళ షాంపూ అది ఆల్రెడీ తెలిసిందంటే కుంకుడుకాయలు కూడా యూజ్ చేయండి. కానీ ఎక్కువ సార్లు మీరు సర్ఫ్ అలాంటివి పెట్టి వాష్ చేయొద్దు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్